హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు. వచ్చేసి మీకు ఈ లాంగ్ వీడియో ఫిబ్రవరి 23 అయితే తీసానండి. ఇది వచ్చేసి మేము సండే రోజు జూ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. జూ పార్క్ వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇలా ముగ్గు అయితే వేసి అక్కడికి ఏంటంటే ఫుడ్ అన్నీ కూడా నేనే తీసుకెళ్ళాను అనమాట. ఇంట్లో వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ అయితే తినేసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళడానికి బిస్కెట్స్ అని ఇట్లా శనక్కాయలు అయితే ఉడకబెట్టుకొని అయితే తీసుకెళ్ళామండి. అక్కడ ఫుడ్ అనేది ఉంటుంది, కానీ మనకి లంచ్ ఇవన్నీ పిల్లలకి మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవని చెప్పేసి అయితే మేమైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళామన్నమాట. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చినప్పుడు అలా వెళ్ళే వాళ్ళమి. ఈసారి ఏంటి అంటే ఇంకా మేము పిల్లలతో చిన్నబాబు చిన్నప్పుడు అయితే తీసుకెళ్ళామన్నమాట. అప్పుడు అక్క వాళ్ళు వస్తే అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఏంటంటే ఇంకా వీళ్ళకి బాగా ఇప్పుడు ఈ మధ్య అడుగుతున్నారు అనమాట జూ పార్క్ వెళ్ళాము అని. అందుకని చెప్పేసి జూ పార్క్ అయితే వెళ్తున్నామండి. ఈ ఏరియా అనేది మీరు ఇంతకుముందు బ్లాగ్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. అంటే అంతకుముందు భారత్ కాలేజీ ఇవన్నీ అయితే చూశారు, కానీ ఇదైతే చూడలేదన్నమాట. ఇటు సైడ్ వెళ్తుంటే మనకి కొంచెం పల్లెటూరు వాతావరణం చూసినట్టు అలా అయితే ఉంటుందన్నమాట. ఇలా ఎడారులాగా అయితే బాగుంటుందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట. మాకు వచ్చేసి దగ్గరలో వచ్చేసి వండలూరు జూ పార్క్ అయితే మాత్రం ఒక 20 minutes కూడా కాదండి. బైక్ మీద వెళ్ళే పని అయితే 15 minutesలో అయితే వెళ్తాం అనమాట. చాలా దగ్గర మాకైతే వండలూరు జూ పార్క్ అయితే. ఇది వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెన్నై వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడి నుంచి ఇదంతా కూడా జూ పార్కేనండి. అంతా ల్యాండ్లో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఏదో కాలేజ్ సంథింగ్ ఏదో అయితే ఉంది. ఇక్కడైతే మనం జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనం ఇటు సైడ్ మనం టర్న్ తీసుకుంటే జూ పార్క్ వచ్చేసినట్టే అండి. ఇదే అనమాట జూ పార్క్ అయితే. ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుందండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి బైక్ కార్లు ఇవన్నీ పెట్టే ఏరియా అనమాట. ఇదైతే చూడండి అన్ని కూడా కార్లు బైక్లు అన్నీ కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి అందరూ కూడా ఇప్పటి నుంచే అయితే వస్తున్నారు అనమాట. అండ్ మేము వచ్చేసి 11:40కి అయితే వచ్చామండి. ఇక్కడికైతే 11:40కి అయితే వచ్చాము. ఇంకా ఈవినింగ్ మనకి ఏంటంటే 6 వరకు కూడా అంతా ఓపెన్ అయితే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి 6 అవుతుంది అనగానే అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. అనౌన్స్మెంట్ ఇవ్వగానే మనమైతే బ్యాక్ అయితే వచ్చేయాలండి. మనకి టైం అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి మనం ఆ టైంకి అయితే వచ్చేయాలి. ఇక్కడైతే మనకి అడల్ట్కి వచ్చేసి లాస్ట్ టైము 100 రూపీస్ ఏమో ఉందండి. ఇప్పుడంతా కూడా కెమెరాకి వీటన్నిటికీ కూడా తీసేసి ఇంకా మనకి ఎంట్రీ ఫీజే వచ్చేసి 200 అయితే పెట్టారనమాట. పిల్లలకి ఏంటంటే ఇంకా 5 years అబోవ్ వాళ్ళకైతే అలానే తీసుకుంటున్నారనమాట. ప్రైస్ అయితే 200 అయితే ఈచ్ పర్సన్కి అయితే 200 అయితే పడిందండి. కెమెరాకి ఇంకంతా కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా మనం ఫోన్ కెమెరా సెల్ఫీ స్టిక్ అని ఇవన్నీ ఉంటే మాత్రం దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. కాకపోతే కెమెరా వీటికైతే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఇక్కడైతే చూడండి ఎంట్రన్స్ అయితే వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా ఇలా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న పిక్ లాగా అయితే తీసుకున్నామండి. అది వీడియో కూడా వచ్చేసింది. ఇక్కడైతే చూడండి నా బ్యాక్ సైడ్ వీళ్ళు వచ్చేసి కాలేజీ వాళ్ళు ఎవరో ఏంటి అనేది తెలియదు, కానీ నేనైతే సెల్ఫీ స్టిక్ తో తీసుకుంటుంటే వాళ్ళు ఫోటో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అప్పుడు అనుకుంటున్నారు ఇలా మనం కూడా కెమెరాలు తెచ్చుకొని తీసుకోవాలి పిక్స్ అని. ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే చూడేసేయండి అంతా కూడా. నేను ఎక్కడ కూడా వాయిస్ అనేది ఇవ్వట్లేదండి. ఎక్కడో కొన్ని చోట్ల అయితే వాయిస్ అయితే ఇస్తాను. మనకి ఏంటంటే అక్కడక్కడ మనకి ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఎటు సైడ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఎంట్రన్స్ లో వచ్చేసి మనకి ఇలా పార్క్ అయితే ఉంటుందండి. పిల్లలు పార్క్ చూడగానే ఎప్పుడు వెళ్తున్నా కూడా వీళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. అదొక తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది పిల్లల్లో. అయితే పార్క్ అయితే వెళ్దామని చెప్పేసి రాగానే పార్క్ లోపలికి అయితే తీసుకెళ్లారండి. ఒక్క 10 minutes అలా వాళ్ళని పార్క్లోకి తీసుకెళ్ళి ఒక 10 minutes అలా కొంచెం ఊరికలా ఆడించేసి మళ్ళీ ఈవినింగ్ వద్దాము అని చెప్పేసి. ఈవినింగ్ అయితే మనకి ఏంటంటే కొంచెం వాళ్ళకి కూడా ఆడినట్టు అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ వద్దామని ఇలా అన్ని కూడా ఒక రౌండ్ అయితే వేసి వచ్చారనమాట. చూడండి ఇప్పుడు కూడా పిల్లలు అయితే బాగానే
వాడి కోసం వెయిట్ చేశాను. రా అన్నీ ట్రై చేస్తాను. పైన బాబు అయితే ప్రతి ఒక్కటి కూడా ఇలానే ట్రై చేస్తాడు అనమాట. మా చిన్నోడికి ఏంటంటే కొంచెం భయం అయితే ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టాలి అని చెప్పేసి అన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ట్రై చేయిస్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసామండి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే వెళ్ళిన పార్క్లో ఆడిస్తే ఇంకా ఉన్న స్టామినా మొత్తం కూడా పోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుందండి. టూర్ వచ్చిన వాళ్ళు కానీ పిల్లలు అంటే ఇప్పుడు కొంతమంది స్కూల్స్ వాళ్ళు ఉంటారు కదా, పిక్నిక్ లా కానీ అలా అయితే ఎక్కువ మంది టూరిస్టులు కానీ ఎక్కువ అయితే వస్తారనమాట. ఇది వచ్చేసి మనకి చెన్నైలో ఉన్న పాపులర్ జూ పార్క్ అయితే ఇదేనండి. చాలా బాగుంటుంది. వచ్చేసి మనకి ఎంట్రన్స్ లో ఇలా వ్యాన్లు అలా అయితే ఉంటాయండి. అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట వ్యాన్ కోసం. ఇక్కడ వచ్చేసి మనకి సైకిల్స్, ఎలక్ట్రిక్ సైకిల్ అని, చిన్న బైసికల్ ఇవన్నీ అయితే ఉంటాయి. మేము ఇంకా రెండు చోట్ల కూడా చూసాము. సైకిల్ తీసుకుందామని ట్రై చేసాము. లాస్ట్ టైం ఏంటంటే అక్క వాళ్ళతో వచ్చినప్పుడు వ్యాన్ లో అయితే వెళ్ళామన్నమాట. అది అక్కడ ఏంటంటే 1 అవర్ టైం పడుతుంది, ఎంత టైం పడుతుందో తెలియదండి. అండ్ మనకి ఏంటంటే వెహికల్స్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఆ టైం అనేది మనం సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మేము సైకిల్ తీసుకొని వెళ్తే అక్కడ కూడా క్యూ అయితే ఉన్నారు. సరే ఆ టైంలో మనం వాకబుల్ గా కూడా వెళ్ళి చూడొచ్చు కదా, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇలా నడుస్తూనే వెళ్ళామండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే నడిచారనమాట. పిల్లలకి వాకింగ్ అన్నీ కూడా నేర్పించాలి కాబట్టి వాళ్ళు నడుస్తామన్నప్పుడు మేము వాళ్ళని వద్దు అనకుండా అయితే మేము నడుస్తూనే అయితే వెళ్ళి అయితే చూసాము. ఇక్కడైతే అన్ని కూడా మంకీసేనండి. అంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదండి. ఎక్కడో కొన్ని చోట్ల అయితే నేను మీకు చెప్తూ ఉంటాను. అయితే చూసారు కదండి, చింపాంజీ అయితే చూసాం అనమాట. ఇంకా మా చిన్నబాబు ఒకటే గొడవ. ఇక్కడైతే మనకి ఏంటంటే రిలాక్స్ అవడానికి ఇలా చైర్స్ అయితే ఉంటాయండి. మనం ఏదైనా స్నాక్స్ తినాలన్నా, కొంచెం సేపు అలా రిలాక్స్ అవ్వాలన్నా కూడా ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే మనకి ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఎటు సైడ్ ఏవే ఉన్నాయి, ఎలా చూడాలి ఏంటి అన్నది. ఇక్కడైతే మనం పీకాక్స్ అయితే వచ్చేసాం. వైట్ పీకాక్, వైట్ పీకాక్. చూసారు కదండి, మనకు వచ్చేసి ఇక్కడ పీకాక్లు, ఇలా మంకీస్, డిఫరెంట్ మంకీస్. అంటే జూ పార్క్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇక్కడైతే చూడండి మనకు వచ్చేసి పీకాక్ ని ఇంకా బయటే వదిలేశారనమాట. అది చాలా స్వేచ్ఛగా అయితే తిరుగుతుంది. అదే తమిళ వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడైతే మంకీ, ఇక్కడ చూడండి నక్కలు అన్ని కూడా బయటే ఉన్నాయన్నమాట. అదే అంటున్నారు అందరూ కూడా, ఏంటి ఇలా వదిలేశారు బయటే అని. ఇక్కడైతే చూడండి చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. మాకు అప్పుడప్పుడు ఇంటి సైడ్ ఇటు మేము ఉండే దగ్గర కూడా అప్పుడప్పుడు 1-2 అయితే వస్తూ ఉంటాయి. వచ్చేసి పీకాక్ అండి. పీకాక్ అయితే చూడండి నెమలంతా కూడా ఇప్పలేదు కానీ అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట. జూమ్ చేయడానికి కూడా ఇవన్నీ ఉండటం వల్ల మీకు క్లియర్గా అయితే కనిపించట్లేదు. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే చూశాను. ఇక్కడైతే కొంచెం లైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా నేను మీకు బోర్డ్స్ కూడా చూపిస్తూ ఉంటాను, మీరు అందరూ కూడా చూసేయండి.
వైట్ పీకాక్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి నెమలి పింఛం మొత్తం కూడా ఇలా అయితే ఇప్పిందనమాట. వైట్గా ఉండటం వలన మీకు అంత క్లారిటీ లేకపోవచ్చేమో, నాకైతే రియల్గా చూశాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే సిల్వర్ ఇవన్నీ కూడా నేమ్స్ మీ అందరికీ అన్నీ కూడా పెట్టానన్నమాట. మీరు అందరూ కూడా చూసేయండి. ఇక్కడ వచ్చేసి అందరూ కూడా ఇక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారనమాట. మేము కూడా అయితే ఏదో సంథింగ్ బనానా ఏదో అయితే పెట్టాము. ఇంకా ఇట్లా అయితే అందరూ మనం జూ పార్క్ అయితే అందరం మనకి అన్నీ కూడా పక్షులు అంటే మనకి చిలుకలు ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడైతే స్టార్టింగ్ అన్నమాట. మ్యాక్సిమం అన్నీ కూడా జూమ్గా చేద్దామని చెప్పి అయితే చూశానండి. ఇక్కడైతే చూడండి వలల్లో నుంచి అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ కాకపోతే కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయి అనమాట. అందుకనే నేను మొత్తము కూడా ఎంత టైం ఉన్నా కూడా మొత్తము కూడా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. పార్ట్స్లా అలా పెడదాం అనుకున్నా కానీ పార్ట్స్ కన్నా ఒక్క వీడియో లాగే పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మొత్తం వీడియో కూడా ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని మినిట్స్ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం చూడటానికి అయితే ట్రై చేయండి. అందరూ కూడా చూస్తున్నారండి. అంటే మనకి విలేజ్ లో కోళ్ళు ఇవన్నీ చూసాం కాబట్టి వాళ్ళందరూ చూస్తుంటే కోడికి వచ్చిన తిప్పలా వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మా చిన్న బాబు దీన్ని ఎట్లా అయినా టచ్ చేయాలమ్మా అని చెప్పేసి ఇక్కడైతే నుంచున్నాడు అనమాట. ఇంకా అందరూ కూడా దానికి ఫుడ్ పెట్టడం కానీ టచ్ చేయటం అలా చేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా అలా ఒకసారి టచ్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడైతే రియల్ వాయిస్ ఎలా అయితే ఉందో అలానే పెడుతున్నానండి. ఇక్కడ ఏంటి అంటే ఇంత పెద్ద నెట్లో ఎక్కడ ఏముంది ఏంటి అనేది కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టమైందనమాట. అన్నీ కూడా పక్షులు ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కడ ఏముంది ఏంటి అనేది కొంచెం ఐడెంటిఫై చేసి వాటిని చూడటం అనేది కొంచెం లేట్ అవ్వటం, వాటిని జూమ్ చేయటం కానీ కొంచెం లేట్ అయిందనమాట. మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ ఏముంది ఏంటి అనేది కూడా తెలియట్లేదండి. ఇక్కడైతే మనకి ఏంటంటే ఇదొక స్పాట్ అనమాట. మనం ఇక్కడ ఫుడ్ అనేది ఉంటుందండి, ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఆగి మనం కొంచెం సేపు రిలీఫ్ అయ్యి ఐస్ క్రీమ్ కానీ ఇలా స్నాక్స్ లాగా అయితే తినేసి మళ్ళీ బయలుదేరొచ్చు అనమాట. లాస్ట్ టైం అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ అయితే తిని బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి మీలో ఎంతమందికి ఈ గిన్నె కోళ్ళు అనేది తెలుసో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మాకైతే మేము ఊర్లో ఉన్నప్పుడు గిన్నె కోళ్ళు మా ఇంటి ముందు ఉండేవన్నమాట. వీటికన్నా కొంచెం చిన్నగా అయితే ఉండేయండి. ఇక్కడైతే చూడండి మంకీస్ అన్నీ కూడా చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఉండే చెన్నైలో ఉండే ఇంటి దగ్గర కూడా మాకేంటంటే జూ పార్క్ పక్కనే కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మంకీస్ కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు వచ్చేసి మనకి పీకాక్స్ అయితే చూడటానికి వచ్చామండి. ఇక్కడైతే చూడండి నెమలి వచ్చేసి అప్పుడే పింఛం అనేది ఇప్పుతుంది అనమాట. మ్యాక్సిమం వీడియో అనేది క్లియర్గా తీయటానికి అయితే ట్రై చేశానండి. ఇంకా మనకేంటంటే ఆ నెట్లో అయితే క్లియర్గా తీయటానికి అయితే అంత రాలేదు. నేనైతే మ్యాక్సిమం తీయటానికే ట్రై చేశాను. ఇక్కడైతే చూడండి లైట్గా అయితే పింఛం అయితే ఇప్పుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలరు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఒక వైట్ నెమలి అయితే పింఛం అయితే మొత్తము కూడా అప్పుడే ఇప్పింది అనమాట. చూడండి నేను నెట్లో నుంచి తీయటం వల్ల కొంచెం లేట్గా అంటే లైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే వీటికి ఫుడ్ అయితే ఇలా అయితే పెడుతున్నారండి. వాటికి ఫుడ్ టైం అయితే అయ్యింది. ఇక్కడ వచ్చేసి మనకి బఫెల్లోస్ అనమాట. ఇక్కడైతే చూడండి ఆ ఎండకి అన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో. కొన్ని మనం విలేజ్ వాటిలో చూసినా కూడా ఇక్కడ జూ పార్క్లో అన్నీ కూడా చూడాల్సి వస్తుంది కదా, తప్పదు పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు. ఇక్కడైతే చూడండి కొన్ని చోట్ల ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయి. మీకు ఎటు సైడ్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది మ్యాప్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఇదొక స్పాట్ అండి. ఏంటంటే ఇక్కడ మనకి లైను ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. పేరు ఎంతమందికి తెలుసు కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. పిల్లలు ఎంత ఎక్సైట్మెంట్ రా. ఏమన్నా అయితే మేము వచ్చేసి సింహం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి సింగం అంటారండి. ఇక్కడ తమిళ వాళ్ళు అయితే చూడండి అక్కడ మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే చెట్టు దగ్గర కనిపిస్తుంది అనమాట. అక్కడైతే అది నిద్రపోతుంది. ఇంకా అందరూ కూడా అరుస్తున్నారు ఇక్కడ లెగవమని. అక్కడ సింహాన్ని చూసి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటోకి బాగుంది కదా ఏరియా అని చెప్పేసి పిల్లలు ఇక్కడ ఇలా అయితే కూర్చున్నా అనమాట. చిన్న క్లిప్స్ అయితే తీసాను పిల్లలకి. ఇలా అన్నయ్య తమ్ముడు వచ్చేసి ఇలా పిక్స్ అయితే దిగారనమాట. ఇక్కడైతే చూడండి మేము వచ్చేసి ఇప్పుడు టైగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే టైగర్ ని అయితే చూసామండి. టైగర్ ని అయితే మీ అందరికి కనిపించింది కదా, వాటి ఏరియా మొత్తం కూడా ఇలా అయితే ఉంటుంది. ఇక టైగర్ ని చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చామన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా మొత్తము కూడా ఇంకా చూడాల్సినవన్నీ అయితే చూస్తున్నాము. ఇక్కడైతే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మేము లంచ్ అయితే తినేసామన్నమాట. లంచ్ మేము వచ్చేసి ఎగ్ రైస్ తెచ్చుకున్నాము కదా, ఇంకా ఇంటి దగ్గర ఉంటే చికెన్ అవన్నీ తింటాం కానీ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఎగ్ రైస్ అయితే చేసుకెళ్ళాను కాబట్టి ఇంకా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ కూడా మిగతా ఏరియా అంతా చూడటానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఈ మ్యాప్ లో ఉన్నవన్నీ కూడా మేము వెళ్ళే సైడ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే చూడండి అందరూ చిన్న అని లేదు పెద్ద అని లేదు, అందరూ కూడా సైకిల్స్ మీద అయితే వెళ్తున్నారు. మేమైతే ఇంకా పిల్లలు వద్దు అన్నారు అని చెప్పేసి మేమైతే నడుస్తూనే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చూడండి మనకు వచ్చేసి ఎలుగుబంటలు రెండు వచ్చేసి చాలా ముచ్చట చెప్పుకుంటున్నాయి. దూరంగా అయితే ఉంది. కొంత జూమ్ అయితే చేయడానికి అయితే ట్రై చేశాను. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అదిగో బొబ్బోని ఎంత పొడుగుందో చూడండి. టైగర్లే
వచ్చేసి బెంగాల్ టైగర్ అండి. అసలు చూడండి ఎంత పొడుగు ఎలా అయితే ఉందో, భయపడేటట్టు. సంజు అది కానీ లేచి బే అనింది అనుకో, ఎక్కడో ఉంటావు. దూరంగా కనిపించే ఏంటి అంటే డాగ్స్ అన్నమాట. డాగ్స్ అన్ని కూడా ఇంకా లోపల అలా అయితే పెట్టి బంధించారు వాటిని. మనం ఏంటంటే ఇంకా బయట డాగ్స్ అయితే చూస్తూ ఉంటాం కదా, ఇంకా ఇక్కడ అయితే చూడండి కొన్ని డాగ్స్ అయితే ఇలా అయితే తిరుగుతున్నాయి. ఇంకా మనం డాగ్స్ అయితే బయట చూస్తూ ఉంటాం కదా, ఈ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయిలే అని చెప్పేసి పెట్టారో ఏమో అనుకొని అలా అయితే చూసి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడైతే చాలా మంది తెలియని వాళ్ళు పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఇంకా ఈ స్పాట్ లో బాగుంది కదా అని చెప్పేసి ఒక చిన్న షాట్ అయితే తీసుకొని బయలుదేరాము. ఇక్కడైతే మ్యాప్ లో చూసినాం అనమాట, ఏమేమి చూసాము, ఏమేమి చూడాలి ఏంటి అనేది. ఇక్కడైతే ఇంకా స్నేక్స్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం అలా కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఏదో చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కూడా బ్యాక్ అయితే వెళ్ళి ఇంకా స్నేక్స్ అయితే చూడటానికి అయితే వెళ్ళాము. లేడీస్ కూడా నడుపుతుంటారు. వచ్చేసి ఇంకొక టైగర్ ని అయితే చూడటానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చూడండి టైగర్ పైన అయితే నిద్రపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక గూట్లో ఇంకో టైగర్ అయితే ఉందండి, చిరుతపుల్లో ఏదో అనుకుంటా. చూసారు కదా, ఇలా అయితే ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదండి. ఇంకా టైగర్ అదేంటంటే నిద్రపోతుంది, వీళ్ళు ఎంత సౌండ్ చేసినా లగవట్లేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్. రే కొంగలు దా ఐస్ క్రీమ్ టైం. ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఇది ఒకటి తయారైతే చేస్తున్నారు అనమాట. దీంట్లో ఏదో సంథింగ్ పక్షులకు ఏదో అయితే పెడుతున్నారు, ఇక్కడే కడుతున్నారు అనమాట. ఇక్కడైతే ఇటు సైడ్ వచ్చేసి చెప్పాను కదా ఇలా మ్యాప్స్ ఉంటాయని, ఇంకా మేము ఎలిఫెంట్, స్నేక్స్ ఇవన్నీ అయితే చూడాలన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము తాబేలు ఇవన్నీ అయితే చూస్తున్నాము. చూడండి టాటాయిస్ కానీ మనకి ముసలులు ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. టాటాయిస్ ఫుడ్ తినడానికి వస్తుంది. ఇగో ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడైతే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, మొసళ్ళు ఇవన్నీ అయితే ముంగీసు అవన్నీ అయితే చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. ముంగీస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడైతే చూడండి, నాకు దీన్ని చూడగానే చాలా భయం అనిపించిందండి. ఫోన్ అయితే చాలా దూరంగా పెట్టి వీడియో అయితే తీసాను. నీళ్ళలో ఉంటాయి కథలో, ఏదన్నా నువ్వు వెళ్ళి కాలు ఎత్తే పట్టుకుంటాయి. ఇక్కడైతే అసలు టాస్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. మేమైతే స్నేక్స్ చూడటానికి అయితే వెళ్తున్నామండి. నాకు స్నేక్స్ అంటే చాలా భయం అండి. మీలో ఎంతమంది స్నేక్స్ అంటే భయమో కూడా చెప్పండి. వీటిని అయితే అసలు ఎంత పెద్దవైతే ఉన్నాయో ఇక్కడైతే నేను అస్సలు వాటి సైడ్ కూడా చూడలేదండి. చాలా పెద్ద పెద్ద పాములు చాలా లావుగా అయితే ఉన్నాయి అన్నమాట. నాకైతే ఎంత భయమో లాస్ట్ వీడియోలో చెప్పాను. అసలు స్నేక్
అది రబ్బర్ పాముని చూసినా కూడా నాకు చాలా భయం. కానీ ఆ రోజు వీడియో కూడా వాటి కళ్ళు చూడకుండా నేను వీడియో అయితే తీశాను. ఎంత క్లారిటీగా వచ్చింది, మీకు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా నాకైతే తెలియదు. ఇప్పటికీ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నేను వాటి కళ్ళు చూడకుండానే చెప్తున్నాను అనమాట. అంత భయం నాకైతే. మీలో ఎంతమందికి ఇలా భయం అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు అయితే అసలు భయం లేకుండా చూస్తున్నారండి, గ్రేట్ అనమాట. కానీ ఇక్కడ అయితే నేను స్నేక్స్ కొన్ని అయితే వాటి నేమ్స్ కూడా పెట్టానమాట. చూడండి, మనం జూ పార్క్కి వెళ్తే ఇవన్నీ కూడా కంపల్సరీగా చూడాల్సిందే కదా. వీళ్ళకి అసలు భయం కొబ్బరేసాను కానీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. బ్లాక్ కలర్ లో ఉంది. మేము వచ్చేసి మొసళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మొసళ్ళు అయితే లాస్ట్ టైం కూడా అన్ని చాలా అయితే చనిపోయి ఉన్నాయి అన్నమాట. ఈసారి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అసలు చూడండి అన్ని కూడా రియల్ గా అయితే ఎలా అయితే ఉన్నాయో. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి, వాటిని చూస్తే భయం వేసింది అనమాట. జనాలు పక్కనే ఉన్నాయి, ఒకవేళ దూకుతాయేమో అంటే బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం భయం అయితే వేసింది. ఇక్కడైతే చూడండి ముసళ్ళు అన్ని కూడా బయటకైతే వచ్చి కొన్ని అయితే చనిపోయి ఉన్నాయి, కొన్ని అయితే బతుకున్నాయి అన్నమాట. మీలో ఎంతమందికి ఈ వ్లాగ్ అనేది నచ్చింది, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే కొన్ని మొసళ్ళు అయితే చూడండి, ఇక్కడ ఏదో నోట్లో అయితే పడింది, దాన్ని అయితే తింటుంది అనమాట. చాలా ఉన్నాయి రా. ఇక్కడైతే మేము అసలు టాస్క్ అయితే వచ్చామన్నమాట. అన్నీ కూడా చూడటం అయితే అయిపోయిందండి. ఇంకా వచ్చేసి ఎలిఫెంట్ ఒక్కటే అన్నమాట. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలిఫెంట్లు అయితే చాలా దూరంగా అసలు చాలా సేపటికైతే చూసాము. ఇక్కడైతే ఈసారి రాగానే కనిపిస్తుందా లేదా అని చెప్పేసి చాలా దూరం నుంచి అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇక్కడైతే లాస్ట్ కి ఇక్కడ వాటర్ లో అది స్నానం చేస్తూ అయితే కనిపించింది అనమాట. వాటర్ లో బాగా డిప్ అవుతూ ఉంది. ఇక్కడైతే ఒకటే ఉందనుకున్నాము, తర్వాత చూస్తే 2 ఉన్నాయి అనమాట. అసలు చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాము ఎలిఫెంట్ ని చూడాలని. అసలు రెండింటిని చూడగానే మా ఆనందం అంతా ఇంత కాదనమాట. రియల్ గా అసలు వావ్ సూపర్. వావ్ ఎలిఫెంట్స్. ఇంకా ఇక్కడైతే మేము అనుకున్నదైతే ఎలిఫెంట్ కనిపిస్తాయా లేదా అయితే అనుకున్నాం కదండి. మొత్తానికి అయితే సక్సెస్ అయిందనమాట. ఎలిఫెంట్ ఒక్కటి అనుకుంటే 2 అయితే చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. జూ పార్క్ మొత్తం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడైతే పిల్లలు మన పిక్స్ ఉంటాయి కదండి, అంటే పందికొక్కులు, ఇవన్నీ అయితే చూస్తున్నారనమాట. మనం బయట చూస్తాం కదా అని అనుకున్నా కూడా ఇంకా జూ పార్క్ లో అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని చూసే తీరాలి. ఇంక ఇక్కడైతే చూడండి ఎంత ముద్దుగా అయితే వెళ్తున్నాయో ఎలిఫెంట్లు. ఇక్కడైతే ఇంకా ఇవన్నీ కూడా చిన్నగా అయితే చూసుకుంటా అయితే వచ్చాము. రైనోస్. ఇంకా మొత్తానికైతే చాలా వరకు మొత్తము కూడా అన్నీ కూడా కవర్ చేసామండి. కాకపోతే ఏంటి అంటే ఒక సైకిల్ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ అదొక్కటి అయితే సక్సెస్ అవ్వలేదన్నమాట. ఇంకొచ్చేసి ఇంకా జిరాఫ్ అయితే ఒకటి ఉంది, జిరాఫ్ ఒకటి చూడాలి. ఇంకా ఇవన్నీ కూడా ఆవులు అనమాట, ఆవులు దూరంగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వాటి పేరు అయితే ఏదో ఉందండి. ఇంక ఇక్కడైతే మా బాబు జిరాఫీ ఉందని పిలుస్తున్నాడు అనమాట. మీరు కూడా చూసేయండి. ఏం చూడటానికి వెళ్తున్నావు? జిరాఫ్.
అయితే అన్ని కూడా సక్సెస్ గా అయితే చూసామండి. మీ అందరికి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే పిల్లలకి లాస్ట్ లో వచ్చేటప్పుడు ఇంకా ఈవినింగ్ 5:30 అయిందనమాట. ఇంకా మనకి ఎట్లాగూ టీ టైం కాబట్టి ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. ఇంకా మాక్సిమం బయటకు వెళ్తే అయితే టీ అయితే తాగమండి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే నేను వచ్చేసి మాకు చెన్నైలో ఫేమస్ అయినది ఇది వచ్చేసి మసాలా అన్నమాట. అంటే బొరుగులు ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తారు. సూపర్గా అయితే ఉంటుందండి. ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తిన్నారు. ఇంకా నేను వచ్చేసి ఇలా మసాలా అయితే తిన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి లోపలికి ఫిషింగ్ అయితే చూడటానికి అయితే వెళ్తున్నారనమాట. ఫిష్లు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నేను ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫిష్ ఎక్వేరియం అన్నీ కూడా పెట్టాను కాబట్టి ఇంకా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఇంక ఇక్కడ పిల్లలు వెళ్ళేటప్పుడే మాట అయితే తీసుకున్నారు అనమాట. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు పార్క్లో కొంచెంసేపు ఆడుకోవాలి అని చెప్పేసి ఇంకా ఎట్లాగూ మనం 5:30కే వచ్చాం కదా, ఇంకా 6 కదా క్లోజింగ్ అని చెప్పేసి ఇంక అందరూ చూసారా ఎలా అయితే టైం అయింది అని చెప్పేసి అందరూ అదే టైంకి అయితే మ్యాక్సిమం వచ్చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు మనకి టికెట్ తీసుకునేటప్పుడే టైం చెప్తారనమాట. ఇంకా ఆ టైంకి అయితే మనం బయటకు వచ్చేయాలి. ఇంకా ఒకవేళ ఎవరైనా రాలేదు ఉండిపోయారేమో అనుకుంటే వాళ్ళు వచ్చేసి మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కి చూడేస్తుంది వాడు ఉయ్యాలి తప్పితే ఇంకొక. ఇక్కడైతే చూసారు కదా, ఇంకా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా దిగుతున్నారని చెప్పేసి మా బాబు నన్ను కూడా తీసుకెళ్తున్నాడు అనమాట. నేను కూడా ఊరికి అలా ట్రై చేశాను. ఫస్ట్ ఎక్కకూడదు అనుకున్నా, ఇంకా సరే ఎక్కలే అంటే ఇంకా ట్రై చేశాను అనమాట. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. స్లోగారా సరే పట్టుకో అక్కడ. హాయ్ విక్కీ చూడు అసలు ఏమి ఎక్సర్సైజ్ చేస్తా వస్తాడు. ఇంకా పార్కుకి వస్తే మాత్రం అందరికీ తెలిసిందే కదా, పార్క్ వస్తే ఏంటంటే ఉయ్యాల కానీ ఇంకా ఇవన్నీ డిఫరెంట్ గా చూసి అందరూ పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారనమాట. మాకైతే అసలు వెళ్తే మాత్రం ఉయ్యాల ఇవన్నీ అసలు చాలా ఇష్టం అండి. ఇంకా వాళ్ళతో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అయితే ఉయ్యాలైతే ఊగాను. క్లిప్ అయితే మిస్ అయింది. చెప్పాను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను, నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. వెళ్తే మాత్రం అస్సలు ఊగకుండా రానమాట. ఇంక ఈసారి మాకేంటంటే డిఫరెంట్గా ఇలా మనకి రంగుల రత్నం లాగా అయితే కనిపించింది అనమాట. దీంట్లో అయితే ఇలా ట్రై చేసాము. మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకొని నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. అంటే బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.